లల్లి 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 ఏమండి ఏమండి అర్చన ఏమైంది? లల్లి లల్లి కనపడడం లేదండి. కనిపించకపోవడం ఏంటి? అవును, నేను ప్రసాదం తీసుకొద్దామని ఇక్కడే కూర్చోబెట్టి వెళ్ళాను. తీరా వచ్చేసరికి లల్లి అక్కడ లేదు. తను ఎక్కడికి వెళ్ళదో ఇక్కడే ఉంటుంది. పద. లల్లి 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 కనిపించిందా? కనిపించలేదు. బయట ఉందని చూద్దాం. పద. వదిన వాళ్ళు గుడికెళ్ళి చాలా సేపు అయింది, ఇంకా రాలేదేంటి? గుళ్ళో రష్ గా ఉందేమో కలుపు. దొరికిందే ఛాన్స్ అని ఏదైనా సినిమాకి చెక్కేశారేమో. మనల్ని ఇక్కడ వెయిట్ చేయమని చెప్పి అర్చన వదిన ఎప్పుడు అలా చేయదు. ఏమో, ఎవరి మూడు ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలుసు. 3 4 అయినా 4 3 అయినా 10 నిమిషాల వాళ్ళు తప్పకుండా వస్తారు. వండిన వంటలన్నీ చల్లారిపోతున్నాయి. లల్లి బర్త్డే అని 4 రకాల వంటలు చేశాను. కలుపు, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు జుట్టు పీకునే బదులు మీ అన్నయ్యకి ఫోన్ చేయొచ్చుగా. చెయ్యి, బాగా ఫోన్. హలో అన్నయ్య, ఎక్కడున్నావు? ఇంత లేట్ అయిందేంటి? మేమంతా మీ గురించి ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం తెలుసా? కల్పన, లల్లి లల్లి లల్లికి ఏమైంది అన్నయ్య? లల్లి కనిపించడం లేదు. ఏంటి, లల్లి కనిపించట్లేదా? అవును కల్పన, మీ వదిన లల్లి నాకంటే ముందే గుడికొచ్చారు కదా. గుళ్ళో అన్నయ్య, మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే అర్థం కావడం లేదు. ఇంకా సేపు ఆగి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఉంటాను. ఏంటి కలుపు, లల్లి కనిపించట్లేదా? అవును, అన్నయ్య వదిన టెన్షన్ పడుతూ ఊరంతా వెతుకుతున్నారంట. మరి ఇప్పుడేం చేద్దాం?
ఏం చేద్దామని ఇక్కడే నిలబడితే ఏం లాభం? కృష్ణ, పాపం బావగారు ఎంత టెన్షన్ పడుతున్నారో ఏంటో. వెళ్ళండి, వెళ్ళి తల ఓ మూల వెతకండి. ఓకే, అన్నయ్య వాళ్ళు ఇక్కడికి వస్తే నాకు ఫోన్ చేయి. వాళ్ళు కనపడితే నేను మీకు ఫోన్ చేస్తాను. అలాగే. గోవిందం, పద. పద బావా. ఇన్స్పెక్టర్ గారు. ఎస్, చెప్పండి. మా పాప లల్లి కనిపించట్లేదండి. ఎప్పటి నుంచి? ఓ గంట క్రితం నుంచి. వాట్? ఓ గంట క్రితం నుంచి కనిపించకపోతే అప్పుడే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా? దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. ఓకే ఓకే, ఏం జరిగిందో చెప్పండి. అంతే ఇన్స్పెక్టర్ గారు, ప్రసాదం కౌంటర్ నుంచి నేను తిరిగి వచ్చేసరికి నా లల్లి లేదు. ఇప్పటిదాకా ఎంత వెతికినా కనిపించలేదు. అందుకే మీ దగ్గరికి వచ్చాం. ఐ సీ. పాప వివరాలు చెప్పండి. పేరు లల్లి, లలిత, వయసు 5 ఏళ్ళు, సన్నగా యాక్టివ్గా ఉంటుంది. పాప తల్లి ఈవిడేనా? ఏ మాట్లాడరే? లల్లి మా వారి మొదటి భార్య కూతురు. ఓ, అయితే మీరు సవితల్లన్నమాట. అందుకేనా పాప విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉన్నారు? ఇన్స్పెక్టర్, ఐఎమ్ సారీ. లల్లి అంటే తనకి ప్రాణం. అందుకేనా చిన్న పాప నొక్కదాన్నే వదిలిపెట్టి వెళ్ళింది? అదే ఆవిడ సొంత కూతురైతే అలాగే వదిలిపెట్టి వెళ్ళేదా? ఇన్స్పెక్టర్, ప్లీజ్ దయచేసి తప్పుగా మాట్లాడకండి. మేము వచ్చింది పాప కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి. అయితే అలా కూర్చోండి, కంప్లైంట్ రాసివ్వండి. పోలీసులంటే ప్రతివాడికి లోకు అయిపోయింది. మా లల్లి తప్పిపోయిందని ఒకరు, మా పప్పి తప్పిపోయిందని మరొకరు. రోజు టీవీలో పేపర్లో కేసుల గురించి చూస్తూనే ఉంటారు. తమ దాకా వచ్చేసరికి సేమ్ టు సేమ్ అదే నిర్లక్ష్యం, అదే కేర్లెస్నెస్. ముందే జాగ్రత్త పడితే ఇలా నెత్తి మీదకి రాదు కదా. ప్లీజ్ ఇన్స్పెక్టర్, ఇవాళ మా లల్లి బర్త్డే. శుభమా అని గుడికి వెళ్తే ఇలా జరిగింది. దయచేసి మా పాపం తొందరగా వెతకండి, మీకు పుణ్యం ఉంటుంది. కంప్లైంట్ ఇచ్చారుగా, ఇక మీరు వెళ్ళొచ్చు. మీ పాప ఆచూకి తెలిస్తే మేమే కాంటాక్ట్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మా లల్లి మాకు చెప్పకుండా ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళలేదు. అందుకే ఏమైందోనని మా బాధ, టెన్షన్. అందుకే ప్లీజ్ ఎలాగైనా మా లల్లిని కాపాడండి ప్లీజ్. అబ్బబ్బబ్బబ్బా, చెప్పిందే ఎన్నిసార్లు చెప్తారు? మేమేం చేయాలనో మాకు తెలుసు, మీరు వెళ్ళండి. తెల్లారు లేస్తే ఇవే కేసులు. మొదటి పెండ్లను చచ్చిపోగానే రెండో పెండ్లు చేసుకోవడం. ఆ వచ్చిన సవత్ తల్లి మొదటి దానికి పుట్టిన బిడ్డల్ని నడి రోడ్డు మీదకి వదిలేయడం కామన్ అయిపోయింది. ఏమన్నా అంటే పోలీసులు ఏం చేస్తున్నారు అంటారు. ఏం చేస్తాం? ఛ! రాధా, రాధా, రాధా.
ఏమిటండి ఏం చేస్తున్నావు? ఇవాళ లల్లి పుట్టినరోజు కదా, అందుకని నా చేత్తో దానికి ఇష్టమైన మైసూర్ పాక్ చేస్తున్నాను. వెరీ గుడ్. ఇవాళ తన బర్త్డే కదా అని ఈ తాతయ్య బర్త్డే గిఫ్ట్ గా తనకు కొత్త డ్రెస్ తీసుకొచ్చాడు. ఎలా ఉంది? చాలా బాగుందండి. మరి తాతయ్య సెలక్షన్ మజాకానా? గొప్పేలండి. మరి గొప్ప కాదేంటి? సాయంత్రం బర్త్డే పార్టీలో లల్లి ఈ డ్రెస్సే వేసుకుంటుంది. వేసుకుని అందరికీ చూపించి ఈ డ్రెస్ ఎవరు కొనిపెట్టారో తెలుసా? మా కోటి తాతయ్య అని చాలా గర్వంగా చెప్తుంది. అబ్బో పర్వాలేదే, మనవరాలంటే మీకు చాలా ప్రేమ. మరి నన్ను మొట్టమొదటిసారి తాతయ్య అని పిలిచింది లల్లీనే. వద్దు వద్దు అనుకుంటున్నా తన ముద్దు ముద్దు మాటలు విని నేను పరవశించిపోయాను. లల్లి చేసే చిలిపి పనులు, కొంటె చేష్టలు చూసి నన్ను నేనే మర్చిపోయాను. ఏ జన్మ బంధమో! లల్లి అర్చన్ని అమ్మా అని పిలిచి మనకు దగ్గరైంది. రాధా, ఒక్కటి మాత్రం నిజం రాధా, రేపు అర్చనకి బాబుగాని పాపగాని పుడితే నాకు లల్లి తర్వాతే. ఏమండి? అవును రాధా, అర్చనకి మనకు లల్లి దగ్గరైన తర్వాత లల్లి జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజుది. అందుకే సాయంత్రం పార్టీలో నేను నా మనవరాలు రెచ్చిపోతాం. కొత్త డ్రెస్ వేసుకుని లల్లి, సూటు బూటు వేసుకుని నేను డాన్స్ తో ఆదరగొట్టేస్తాం. డాన్స్ తోనా? Yes, I am a disco dancer. Oh, I am a disco dancer. La 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 la. Na 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 na. La 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 la. I am a disco dancer. I am a disco dancer. I am a disco dancer. La 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 la. Archana. Na 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 na. Tal Archana. నాన్న, నాన్న. అర్చన, ఏమైందమ్మా? నాన్న, లల్లి లల్లి కనిపించడం లేదు నాన్న. ఏమిటమ్మా నువ్వు అంటున్నది? లల్లి కనిపించకపోవడం ఏంటి? నాకేం చేయాలో తోచడం లేదు నాన్న. నువ్వేం కంగారు పడకమ్మా. ఏమండి, ఫోన్ ఇవ్వండి. మార్చిన శుభవాన్ దాని పుట్టినరోజు నాడు ఇదేమిటమ్మ ఇలా జరిగింది? అమ్మా, నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. నా చేతులతో గుడికి తీసుకెళ్తే. అరే భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? ఒకవేళ లల్లికి గాని ఏదన్నా ప్రమాదం గాని. రాధా, నీకేమైనా మర్చిపోయిందా? లల్లి కనిపించలేదని అమ్మాయి అక్కడ బాధపడుతుంటే ఓదార్చాల్సింది పోయి. అమ్మా అర్చన, నువ్వేం కంగారు పడకమ్మా. అమ్మా, లల్లి మాటలు రాని చిన్నపిల్ల కాదు. వెంటనే బయలుదేరతానమ్మా. లల్లి కోసం వెతకడం మొదలు పెడతాను. మన వాళ్ళందరినీ పంపించి అన్ని చోట్ల లల్లి కోసం వెతకమంటాను. సరేనా? నాన్న, నా నిర్లక్ష్యం వల్లే లల్లి కనిపించకుండా పోయిందని పోలీసులు అంటున్నారు. అర్చన, ఆ మాటలేవి నువ్వు పట్టించుకోవద్దు. నా మనవరాలికి ఏమీ కాదు, ఏమీ జరగదు. అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. నేను లల్లిని వెతకడానికి వెంటనే బయలుదేరుతున్నాను. నువ్వేం కంగారు పడకు, లల్లికి ఏం కాదు. నీ వెళ్ళొస్తాను. భగవంతుడా, లల్లికేమీ కాకుండా చూడు స్వామి. ఈ జన్మలో నిన్ను ఇంక వేరే కోరికేమీ కోరను.
ఎంత సంతోషంగా లల్లి బర్త్డే పార్టీ జరుపుదాం అనుకున్నా, ఎంత ఆనందంగా అందరం కలిసి సరదాగా గడుపుదాం అనుకున్నా. ఎక్కడుందన్నయ్యా మన లల్లి? లల్లి కనిపించకుండా పోయి కొన్ని గంటలైంది. చివరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఫలితం లేదంటే ఏమై ఉంటుంది? వదిన్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఏదో ఒకటి చెయ్యండి అన్నయ్య. సమయానికి మావయ్య అత్తయ్య కూడా ఊళ్ళో లేరు. లల్లి కనిపించకుండా పోయిందని వాళ్ళిద్దరికీ తెలిస్తే ఎంత కంగారు పడతారో. కనిపించటం లేదు అంటే ఏంటి అర్థం? తప్పిపోయిందనా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారనా? వదినా, ఏం నువ్వనేది? అదే కల్పన. మాటలు రాని ఏ పసిపిల్లో అయితే తప్పిపోయింది అంటాం. మరి లల్లీకి మన ఇల్లు తెలుసు, వాళ్ళ స్కూలు తెలుసు, తెలుగు ఇంగ్లీషు గడగడ మాట్లాడటమూ తెలుసు. ఇన్ని తెలిసిన లల్లి తప్పిపోయిందని ఎలా అంటాం? అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? ఏం లేదు బావగారు, కనిపించకుండా పోయిందన్నా, కిడ్నాప్ చేశారనుకున్నా. ఆ పని చేసిందెవరో నాకు తెలీదు, కానీ ఇలా ఎందుకు జరిగిందో మాత్రం ఖచ్చితంగా నాకు తెలుసు. ఎందుకు జరిగింది? సౌందర్య చెప్పు. అన్నయ్య అడుగుతున్నాడుగా. వద్దులేండి, వింటే బాధపడతారు. చెప్పమ్మా, అది ఎలాంటి విషయమైనా నాకు తెలియాలి. చెప్పనా అర్చన? ఏం లేదు బావగారు, ఇప్పుడు మీరు ఓ కొత్త షర్ట్ ని కొనుక్కున్నారనుకోండి, పాత షర్ట్ ని చూస్తే బోర్ అనిపిస్తుంది కదా. అంటే ఏంటమ్మా నువ్వనేది? ఉన్నమాటే, మొన్నటిదాకా లల్లి అర్చనకి కన్న కూతురు లాంటిదే. కానీ ఇప్పుడు తన కడుపున ఓ బిడ్డ పుట్టబోతోంది అని తెలిసాక కొత్త షర్ట్ ని చూస్తే పాత షర్ట్ బోర్ కొట్టేసినట్టు లల్లి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఉంటుంది. సౌందర్య, ఆహా, కోపం తెచ్చుకోకర్చునా, జస్ట్ మాట వరుస కన్నానంతే. లేకపోతే స్కూల్లోనే కాదు, ఇంట్లో కూడా లల్లిని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండని దానివి, గుళ్ళో లల్లిని ఒక్కదాన్నే కూర్చోబెట్టి ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళడం ఏంటి? ఈలోగానే ఎవరో దొంగ రాస్కెల్స్ లల్లిని మాయం చేయడం ఏంటి? వింటుంటే ఎక్కడో చిన్న తేడా కనిపించడం లేదు? తేడా ఎక్కడో లేదు, నీ బుద్ధిలో ఉంది. అందుకే జరిగిన దానికి మసిపూసి మారేడుకాయను చేసి వదిన్ని దోషిగా నిలబెట్టాలని చూస్తున్నావు. కల్పన, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. ఆ మాట నాకు కాదు, మీ ఆవిడకి చెప్పు. ఏంటి చెప్పేది? లల్లి కనిపించకుండా పోవడానికి కారణం అర్చనే అంటాను. కాదనగలరా? తను నిర్లక్ష్యంగా బిహేవ్ చేయడం వల్లే హ్యాపీగా లల్లి బర్త్డే పార్టీ చేసుకోవాల్సిన ఈ టైంలో మనందరం ఇలా తలలు బద్దలు కొట్టుకుంటున్నాం అంటాను. నా మాటని తప్పని ప్రూవ్ చేయగలరా? చూడమ్మా, నువ్వు అక్కస్తో మాట్లాడుతున్నావు. మీరంతా అర్చనని సపోర్ట్ చేయటానికే మాట్లాడుతున్నారని నేనంటే? నువ్వంటే మాత్రం నమ్మేందుకు ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. నేనున్నాను.
అయినా సౌందర్య అన్న మాటలో తప్పే ఉంది. అర్చన నిర్లక్ష్యం చేయడం వల్లే లల్లి కనిపించకుండా పోయింది. కృష్ణ, క్షమించండి బావగారు, మిమ్మల్ని బాధ పెట్టుంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ. నాకైనా మీ తమ్ముడి గారికైనా ఏది కడుపులో దాచుకోవడం అలవాటు లేదు. మీ శ్రీమతి గారిలాగా. ఎందుకైనా మంచిది మరోసారి పోలీసులకి ఫోన్ చేసి కనుక్కోండి. లల్లి కనిపించకుండా పోవడానికి వెనక ఎవరి హస్తం ఉందో. ఆ పని చేసింది ఎవరైనా కానీ వాళ్ళని నేను వదిలిపెట్టను.